బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ బొగ్గు బాస్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటది. ఎక్కడ ఏమైనా కానీ వస్తుంది. కరోనా లాంటి పెండమిక్ ఇంకోటి వచ్చినా అదే మంకీ ఫాక్స్ అది వచ్చినా కానీ బిగ్ బాస్ స్టార్ట్ చేసేసింది. మళ్ళా ప్రతి ఇయర్ ఎందుకు ఇంత అక్యురేట్ గా సేమ్ టైం కి ఇయర్ మొత్తం హోల్డ్ చేసి ఎందుకు పెడతాడు తెలుసా? ఇయర్ మొత్తం సీరియల్స్ మీద రాని టీఆర్పీ అంత ఇప్పుడు వస్తుంది. మరి నేనెందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే మిమ్మల్ని బిగ్ బాస్ లాంటి ఆ వైరస్ నుంచి మేము బయటికి తీసుకురావడానికి తొక్క ట్రెండింగ్ లో ఉందని చేస్తున్నాం. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి అలా కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారు కొత్త కొత్తలు కదా కొంచెం వాళ్ళని చూడబోతున్నాం. బికాజ్ లాస్ట్ సీజన్ లో ఒక పువ్వుల ప్రశాంత్ వచ్చి మన చెవిలో పువ్వు పెట్టి పోయింది అనమాట. ఈ సీజన్ లో ఎవరు కాలీఫ్లవర్ పెడతారో చూద్దాం మరి. బికాజ్ నాకు నాగార్జున సార్ తప్ప ఎవరు తెలియదు అందులో. అంతా కాదు కానీ బిగ్ బాస్ లోకి ఎలాగో పోయిర్రు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. బట్ స్టిల్ వాళ్ళు బిగ్ బాస్ లోకి పోయిర్రు. పోయిన ఫస్ట్ రోజు ఎవడన్నా కొట్టకదా స్టార్ట్ రా స్క్రిప్టెడే ఓకే మరి ఇంత స్క్రిప్టెడ్ చేయొద్దు. వీళ్ళు బిగ్ బాస్ లోకి పోయిన తర్వాత అందరూ యాక్టింగ్ చేస్తారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఇసొంటి టైంలో అనుభూతి అవుతుంది. ఓకే ఇప్పుడు మనం బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ మీద జరిగిన ట్రోల్స్ ఉంటాయి కదా, మన ట్రోల్స్ ఛానల్స్ ఆల్రెడీ ఉంటారు, యాక్యురేట్ ఉంటారు మనకంటే కన్సిస్టెంట్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ ట్రోల్స్ మీద అయితే మనం రియాక్ట్ చేయబోతున్నాం. బికాస్ ఆఫ్ మనం రోస్ట్ చేసినామంటే మన ఛానల్ని ఎగిరేస్తారు అనమాట వీళ్ళు. ఓకే ఇప్పుడు మనం చూడబోయే ఛానల్ వచ్చేసి 420 ట్రోలర్స్. ఇప్పుడు ఎవరికైతే అర్థం కాలేదు ఇది చూసి ఎవరికి అర్థం కాలేదు మోస్ట్లీ బిగ్ బాస్ చూడని వాళ్ళకు. ఫస్ట్ డేనే ఒక కంటెస్టెంట్ అనమాట. ఆ కంటెస్టెంట్ ఎవరో నాకు తెలియదు. ఇక్కడ ఫోటో వేస్తే చూసుకోరు మీరు. ఆ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసేసారు. బయటి వరకు తీసుకొచ్చిరు, గేట్ బయట వరకు తీసుకొచ్చిరు. దగ్గరకు పోయిన తర్వాత ఇట్స్ అని అన్నారు. దట్ బ్రో ఫీలింగ్ బి లైక్ ఇప్పుడు ఆ బ్రో ప్రాబ్లం ఏంటంటే బాధ ఏంటంటే ఫస్ట్ డేనే ఆయన ఎందుకు వెళ్ళకూడదాం అనుకున్నారు. అందరూ ఆయనే నామినేట్ చేసిరు అనమాట. చూసిరా గైస్ బిగ్ బాస్ అయినా ఏదైనా అన్నోన్ పర్సన్ అయినా ఎవడైనా వాన్ స్వార్థమే చూసుకుంటాడు. నేను ఎందుకు ఇట్లా మోటివేషన్ ఇస్తున్నా మీకు? కొంచెం మెచ్యూరిటీ రావాలి. నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. కొంచెం మెచ్యూరిటీ రావాలా భయ్యా? ఎవడైనా కానీ ఫస్ట్ వచ్చిన రోజే వాడిని నామినేట్ చేసి ఎలిమినేట్ చేస్తా అంటే యాంగర్ అనేది అఫ్ కోర్స్ వస్తుంది. వాడు కోపడతాడు, వాడిని కోపం వస్తుంది. ఇన్స్టెంట్ గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు. 6 months డోర్ లాక్ వేసుకొని వెయిట్ చేసినది ఇది. నేను 3 years ఇంట్లో ఉండిపోయాను. 1 minute సార్. భయ్యా వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు భయ్యా? మీరు ఫస్ట్ డేనే ఊర్రు, ఇంకా ఫస్ట్ డేలోనే ఊర్రు. అప్పుడే గొడవ పడకండి. గొడవ పడే రోజులు ఇంకా ముందు ఉంటాయి. మీరు బిగ్ బాస్ ఆడాలంటే ముందుగా బిగ్ బాస్ చూసి రావాలి. మన పువ్వుల ప్రశాంత్ ఎట్లయితే ఆడిండో ఆ విధంగా ఆడాలి. పక్కా గెలుస్తారు అప్పుడు. ఈ అక్క ఎవరు? శ్రీముఖ అక్క లెక్క ఉంది సేమ్. పెద్దవాళ్ళైనా తప్పు మాట్లాడితే నేను తప్పని చెప్తాను. భరించలేను, అది నా బలహీనత. కొంచెం ఫెమినైన్ పవర్ కి ఆడవాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ అండ్. ఓకే నాకు బిగ్ బాస్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే విష్ణుప్రియ అక్క. బికాజ్ ఆ అక్కని అప్పుడెప్పుడు 4 years బ్యాక్ చూసిన. నాకు అర్థం కాదు ఏంటంటే అప్పుడే ఆ అక్క 6 feet ఎక్కువ ఉండే, ఇప్పుడు ఇంకా 7 feet అయినట్టుంది. ఇది గుర్తు పెట్టుకుంటాము. ఇది గుర్తుపెట్టుకో. మిమ్మల్ని చూస్తుంటేనే ఐ గెట్ గుడ్ వైబ్స్. మీరు రావడం కూడా మీ పర్సనాలిటీ చాలా సున్నితంగా అంతే. యా దట్ ఈస్ కాల్డ్ మనం ఇట్లా ఫ్రెండ్షిప్ పెంచుకొని నీ ఓట్ నాకే వేయాలి. ఎలిమినేషన్ టైంలో నేను నిన్ను ఎలిమినేట్ అయ్యా, నువ్వు నన్ను ఎలిమినేట్ అయ్యాక లాస్ట్ వరకు ఇద్దరం కలిసి చూద్దాం. లాస్ట్కి నేను ఇందంతా నేను విన్ అవుతా. ఇదే భయ జరిగేది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ లో జరిగేదే ఇది. దీన్నే చూసుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరెవరైతే బిగ్ బాస్ చూడరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో ఐ వాచ్ బిగ్ బాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఇఫ్ యూ వాచ్ బిగ్ బాస్. నాకు తెలుసు ఎట్లా ఆడాలో. పుట్టిగానే ఇంత దూరం అయితే రాలేదు. ఆ డోర్ తీసుకొని లోపలికి వచ్చానంటే ఏదో ఉండే ఉంటది కదా. బ్రో ఈస్ ట్రైయింగ్ టు సే సంథింగ్. ఇన్ఫ్లుయెన్స్ టు దరిద్రం ఏంటంటే ఈ బిగ్ బాస్ కోసం స్క్రిప్ట్ కూడా రాయబుద్ది కాదు. అందుకే డైలాగ్స్ వస్తలేవు నాకు. దట్స్ రాంగ్. ఒక మనిషి ఆల్రెడీ డౌన్ డ్యూటీలో బొబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే
భయ్యా ఆదిత్య నిద్ర మే గయా బా ఐసే థోడా మత్తు అసలు నిద్ర మే గయా నా ఐ నో వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ నిఖిల్. ఒక పాయింట్ ని టచ్ చేసి ఆ పాయింట్ నుంచి నాట్ చేసి నెక్స్ట్ పాయింట్ కి గుంజుకెళ్ళడం. ఐ నో ద ట్రిక్. ఫస్ట్ డేలోనే జర్ర సేపట్ల ఇంత ఫైటింగ్ ఏంది భయ్యా ఇది? అవసరమా మనకి ఇది? దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చి కామెంట్లలో చెప్తారు నాకు హియర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ గ్లాస్ ఇచ్చినందుకు ఆ క్యూట్నెస్ ని, ఆ మెత్తతనాన్ని ఫెమినిన్ అనే వర్డ్ యూస్ చేసింది. నేను జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. అన్ని వ్యూస్ లోకి బెస్ట్ వ్యూ ఉంది సార్. ఇదే బాత్రూమ్ వ్యూ అందరికి నచ్చే వ్యూ. ఇదే ఐ లవ్ యూ. బిగ్ బాస్ లాగా పోయింది నువ్వు కప్పు తీసుకురానికి భయ్యా. ఆ కప్పులు ఇంత పులిహోర కలుపుకరానికి కాదు. ఫోకస్ ఆన్ యువర్ గేమ్ ప్లే, నాట్ గర్ల్స్. అది కూడా బేబక్క మీద. తను ఏం చేయాలి అని అడిగింది ఈ రోజు. ఏం చేస్తున్నామని. Are you serious about this accent? We don't like actually. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. 5 మంది భర్తలు ఉన్న ఇలా ఎవరు? ద్రౌపది, 6 మంది ఒకళ్ళు ఉన్నారు. చేపతి. చపాతి చేయబోతున్నారు. భయ్యా ఎక్కడి నుంచి భయ్యా ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఇలాంటి అసలు బా కిడ్నీ టచింగ్ కదా అసలు లైన్. ఓకే ఎనీవేస్ ఈ రోజు వీడియో ఇంతే. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. షార్ట్ కాదు, చిన్న వీడియో చేసిన బికాస్ ఆఫ్ మీరు రియాక్షన్ ఎట్లుంటుంది బిగ్ బాస్ మీద. మీ నుంచి గట్టి రియాక్షన్ వస్తే మళ్ళీ ఇంకో పార్ట్ కూడా చేస్తాం మనం. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ మీద వీడియో చేయాలంటే మనకు చాలా ఇష్టం కదా, మర్చిపోతురా. సో నాగార్జున గారు వీడియో చూస్తున్నట్లయితే ఒకటే చెప్తా మీకు, రిజైన్ చేసేయండి సార్. ఇంకెన్ని రోజులు చేస్తారు? రిటైర్మెంట్ తీసుకోండి. నేను చేస్తా హోస్టింగ్. నాన్నగారు